మైక్ చెక్. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ హార్డీ వెల్కమ్ టు గోపిచంద్ గారు. స్వాగతం, సుస్వాగతం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భీమా. నిన్న మార్చ్ 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అయినటువంటి భీమా థియేటర్స్లో శివ తాండవం చేయడం మొదలు పెట్టింది అని చెప్పాలి. నిజంగా మహాశివరాత్రి రోజు ఎలాంటి సినిమా అయితే చూడాలనుకుంటామో, ఎలాంటి సినిమా చూస్తే బాగుంటుంది అనిపిస్తామో, ఎగ్జాక్ట్లీ హరహర మహాదేవ అంటూ వచ్చే ఆ నినాదాల మధ్య ఆ సినిమా చూడడం అనే ఆ వైబ్ అనేది ఎంత అద్భుతంగా అనిపించిందో, మహాశివరాత్రికి పర్ఫెక్ట్ సినిమా అని ప్రూవ్ చేసుకుంది భీమా. అందుకే ఆ శివ తాండవాన్ని కంటిన్యూ చేస్తూ థియేటర్స్లో ప్రేక్షకుల్ని అటు మంచి దేవుడికి సంబంధించిన ఎలిమెంట్స్ కానివ్వండి, ఇటు మాస్ ఎలిమెంట్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఇలా మనందరికీ నచ్చే ఎన్నో ఎలిమెంట్స్ తోటి కంప్లీట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తోంది. సో మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, భీమా టీమ్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. నరేష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. నరేష్ గారిని అసలు మళ్ళీ ఒక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ రోల్లో చూడడం అసలు హిల్లేరియస్గా అనిపించింది. గోపీచంద్ గారు, నరేష్ గారి కాంబినేషన్ దట్ సెకండ్ హాఫ్ అసలు ఒక రేంజ్లో అనిపించింది అనమాట. అండ్ గోపీచంద్ గారు, మీ కటౌట్కి యాక్షను, మీ టాలెంట్కి ఇమోషను ఎప్పుడు అద్భుతంగా వర్కౌట్ అయిపోతాయి. బట్ యునానిమస్గా ఈ సినిమాకి అందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, గోపీచంద్ గారు లుక్డ్ హిస్ కెరియర్ బెస్ట్ ఇన్ భీమా అని చెప్పేసి. సో అటు భీమాగా అయినా ఇటు రామాగా అయినా అసలు ఆ లుక్ వైజ్ కానీ ఎంత అదరగొట్టేశారంటే, త్రూ అవుట్గా అలా ఆ 2 రోల్స్లో గోపీచంద్ గారిని చూస్తూ అడ్మైర్ చేస్తూ ఉండిపోయాం అనమాట. సో అంత అద్భుతంగా గోపీచంద్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని అయితే మేము కంప్లీట్గా ఎంజాయ్ చేశాం సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ హర్ష గారు, తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ని పలకరిస్తూ వచ్చినటువంటి భీమాని తెలుగు ఆడియన్స్కి ఎలాంటి ఎలిమెంట్స్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎంటర్టైన్ అవుతారో, వాటన్నిటిని చక్కగా బ్లెండ్ చేశారు అని చెప్పాలి. హర్ష గారు, వీ హ్యాడ్ ఎ ఫన్ రైడ్ ఎట్ ద సేమ్ టైమ్ ద డివైన్ ఇంటర్వెన్షన్ ఈజ్ సో గుడ్. అసలు ఆ కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. వీ హ్యాడ్ గూస్ బంప్స్ డెఫినెట్లీ త్రూ అవుట్ ద క్లైమాక్స్ ఎపిసోడ్. అద్భుతం అండి, సీరియస్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇక మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందిలేండి. వాళ్ళ చేతికి అసలు ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చింది అని అంటే మనకి గూస్ బంప్స్ రాకుండా ఉండవన్నమాట. సో డెఫినెట్గా అందులోనూ ఇలాంటి ఒక ఇమోషన్, ఒక మిస్టికల్ ఫీలింగ్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఉన్నటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్ కుమ్మేస్తారు. వాళ్ళు ఆ కంటెంట్ని అర్థం చేసుకున్నంత బాగా మనకి అంతే అద్భుతంగా స్క్రీన్ పైన కూడా ప్రజెంట్ చేస్తారు అని చెప్పాలి. అండ్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రవి బస్రూర్ గారి మ్యూజిక్ డైరెక్షన్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ద థీమ్ ఆఫ్ ద భీమా అసలు త్రూ అవుట్గా సినిమాని ఎంగేజింగ్గా కూర్చోపెట్టడంలో వన్స్ అగైన్ రవి బస్రూర్ గారు సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయారు. అండ్ స్వామి జే గౌడ గారి అద్భుతమైన విజువల్స్ అండ్ కేకే రాధామోహన్ గారి ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టాయి. అందుకే థియేటర్స్లో ఇవాళ ప్రతి ఒక్క వర్గానికి చెందిన ఆడియన్స్ సినిమాని త్రూ అవుట్గా థరోగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ మహాశివరాత్రి వైబ్ని చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది ఈ సినిమా అని చెప్పాలి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి ఒక అకేషన్ సందర్భంగా ప్రేక్షకులందరినీ పలకరించడానికి, ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడానికి మన ముందుకి టీం వచ్చేసారు కాబట్టి వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందించిన ప్రొడ్యూసర్ అండ్ ఈసారి భీమాగా గోపీచంద్ గారిని మన ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ అఫ్ కోర్స్ మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, టాలెంటెడ్ ఇమోషనల్ కోషెంట్ని మిస్ చేయకుండా ప్రజెంట్ చేసే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరికి వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ హర్ష గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గోపీచంద్ గారిని రామాగా, భీమాగా 2 వండర్ఫుల్ రోల్స్లో మనకి అందించినటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్ హర్ష గారు. అండ్ ఇక మన నవరస రాయ నరేష్ గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ నరేష్ గారు. నరేష్ గారిని మనం ఎన్ని రకాల రసాల్లో చూసినా ఆయన కామెడీ పండించినప్పుడు మాత్రం మనం ఎప్పుడు మర్చిపోలేము. సో హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అజ్జు మహాకాళి గారు, డైలాగ్ రైటర్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. యా, ఓ ఇక్కడ ఉన్నారు.
Yeah. Also, we have DOP Swamiji garu here. Yeah, Swamiji Gowda garu, please join the stage. Co-producer Sridhar గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. ఓకే, అయితే ఇక ఆలస్యం చేయకుండా భీమాగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గాను, రామాగా ఒక మంచి పూజారి గాను, రెండు వండర్ఫుల్ రోల్స్లో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్తో ఎమోషన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేసిన గోపీచంద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారికి ఆహ్వానం పలికేస్తున్నాము. ఆ డైరెక్టర్ రమణ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఎస్, ముందుగా మీడియా కోసం ఒక ఫోటో ఆప్. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు కూడా వేదిక పైన జాయిన్ అవుతున్నారు. ప్లీజ్ వెల్కమ్. సార్ ఛానల్స్ కోసం కూడా. యా, థ్యాంక్ యూ. సో ఎస్, ఐ థింక్ ముందుగా రైటర్ చేతికి మైక్ వెళ్ళిపోతే ఒక వండర్ఫుల్ స్టార్ట్ వస్తుంది అని మా నమ్మకం. ఎందుకంటే ఆబ్వియస్గా భీమా సినిమా చూసిన తర్వాత భీమా డైలాగ్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి అని అంటే ఇంకా అలా మోగుతున్నాయి అనమాట మా చెవుల్లో. సో అంత వండర్ఫుల్ డైలాగ్స్ అందించిన అజ్జు మహాకళ్ళి గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్లీజ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అప్పుడు ప్రీ రిలీజ్ అప్పుడే చెప్పాను ఈసారి శివరాత్రికి భీముడి తాండవం ఉంటుందని. చావకాయ లాంటి సినిమా చూస్తామని చెప్పాను. అప్పుడు చాలామంది అన్నారు ఏంట్రా కొంచెం ఎక్కువ చెప్పావా ఏంటి అది ఇదని. మార్నింగ్ షో సుదర్శన్ కానీ నైట్ షో కానీ అక్కడ జనాల రెస్పాన్స్ చూస్తుంటే, ఎందుకంటే మనము కూలీ పెట్టి తాళి కొట్టించలేము, ఎవరితో మనుషుల్ని పెట్టి విజిల్స్ వేయించలేం, అది వాళ్ళు స్పందిస్తేనే వస్తుంది. సో థియేటర్లో ఒక 400 మంది చప్పట్లు విజిల్స్ ఇస్తున్నారంటే అది రియల్ సక్సెస్ మూవీకి. మార్నింగ్ షో కన్నా సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే దట్స్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. సో మెయిన్ రివ్యూవర్స్ ఎవరంటే గేట్ దగ్గర ఉండేవాళ్ళు, క్యాంటీన్ ఓనర్సు అండ్ సైకిల్ స్టాండ్ వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సినిమాకి వెళ్ళాలి బాబాయ్ అంటే భీమా అదిరిపోయింది దానికి వెళ్ళి బాబాయ్ అని చెప్పాడు. అంతకన్నా పెద్ద రివ్యూ ఏముంటుంది. సో వాళ్ళకి ఇంత మనీ జనరేట్ చేసినందుకు ఆ థాట్ హర్ష గారికి రావడం, అది ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేసిన రాధామోహన్ గారు, వాళ్ళిద్దరు కంగ్రాట్స్ చెప్తున్నా. అండ్ మా హీరో గోపీచంద్ గారు, మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది హ్యాపీ, వాళ్ళకి ఏదో పర్సనల్ ఫేవర్ చేస్తున్నంత హ్యాపీ ఫీల్ అయ్యారు గోపీచంద్ గారిని ఇలాంటి దాంట్లో చూపించి. అండ్ మా అమ్మ 2 రోజుల ముందే నాకు ఇది సిల్వర్ బ్రాస్లెట్ కూడా ఏదో కొని ఇచ్చింది, నువ్వు హ్యాట్రిక్ కొట్టావురా దీంతో అంటే. ఇంకా రిలీజ్ కాలేదు సినిమా, నువ్వు ఆగు అంటే
అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది సినిమా హిట్ అంది. అలాంటి ఎన్నో ప్యూర్ సోల్స్ కోరుకోవడం వల్ల ఈ సినిమా ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చిందని నేను నమ్ముతున్నా గట్టిగా. సో ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, గూస్ బంప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ గోపీచంద్ గారు అని అప్పుడే చెప్పాము. అది క్రియేట్ చేయడానికి కారణమైన రవి బస్సూర్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, వెంకట్ మాస్టర్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత చార్జ్డ్ ఫిలిం ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మనం చూసింది. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ దాకా చాలా హై చార్జ్లో వెళ్ళింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. శివరాత్రి రోజు శివుడిది శక్తిది యూనియన్ అంటారు. మా సినిమాలో ఉన్న శివ తత్వం, ఆడియన్స్లో ఉన్న శక్తి కలిసి కొత్త సృష్టి అయింది, బాక్స్ ఆఫీస్ సృష్టి. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే, చిన్నప్పుడు ఎవరి కామెడీ చూసి అయితే ఎంజాయ్ చేశానో, నరేష్ గారి నోట్ నుంచి మన డైలాగ్స్ రావడం అనేది ఇట్స్ అన్ ఆనరబుల్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ భీమా. వెళ్తే ఆల్రెడీ చూస్తే మళ్ళీ చూడండి, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. అని నేను చెప్పింది మర్చిపోద్దు, 2 షర్ట్లు తీసుకుని వెళ్ళండి, ఇంటర్వెల్కి ఒక షర్ట్ చింపుకుంటారు, అది మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆడియన్స్ కూడా 2 క్యారెక్టర్లు ప్లే చేయాలంటారు. థ్యాంక్ యూ సో మచ్ అజ్జు గారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ రమణ గారు, ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ స్పీక్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు ఈ సినిమాని చాలా హైప్ చేసుకుంటూ వచ్చారు. నిన్న రిలీజ్ అయినటువంటి శివరాత్రి రోజున మా భీమా సినిమా అది ప్రూవ్ చేసింది. ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. సో మీకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ సినిమాలో నాకు ప్రొడక్షన్ డిజైనర్గా అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారికి మరియు డైరెక్టర్ గారు హర్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి నేను. ఎందుకంటే ఆయన వెన్ హీ నేరేటెడ్ మీ ది స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే కోరాను ఆయన్ని, సార్ మీరు స్క్రిప్ట్ చెప్పారు కానీ నాకు ఒక లిబర్టీ ఇవ్వండి, ఇందులో నాకు లిబర్టీ ఇస్తే నేను నా ఏదైతే నేను అనుకుంటున్నానో దాన్ని ప్రజెంటేషన్ చేయగలుగుతానని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ కూడా నాకు ఇది చెయ్యి ఇలా చేయని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదండి. ఈ టెంపుల్ విషయంలో కూడా నాకు అంత అద్భుతంగా రావడానికి నేను చాలా కృషి చేశాను, రీసెర్చ్ కూడా చేశాం దాంట్లో. అంటే ఒక 500-600 ఇయర్స్ వెనక్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎలిమెంట్స్ కానీ, ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్ కానీ, ఏదైతే ఆ టెంపుల్ ఈరోజు క్లైమాక్స్లో అద్భుతంగా చెప్పుకుంటున్నారు, దాని రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ సీన్స్ అయితే దాంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు దీనికి నాతో పాటుగా నా టీం ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి నా ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్ కానీ, అసిస్టెంట్స్గా గిరీష్ కానీ, శ్రీనివాస్, బొల్లారం, ప్రేమ్, ఇట్లా కార్పెంటర్స్ కానీ, మౌల్డర్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు దీన్ని. దీంట్లో పనిచేసినటువంటి ఈ అవకాశం అంటే మీడియా సభాముఖంగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, నాతో పాటుగా పనిచేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు స్వామి గారిని స్వామి గారు ప్లీజ్, ఇప్పుడు ఇంత మంచి హ్యాపీ అకేషన్లో మీరు మాట్లాడకపోతే ఎలా? నమస్కారం. సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంతేనా? ఓకే. సో స్వామి గారి టాలెంట్ అంతా మనం బిహైండ్ ద కెమెరానే ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అఫ్ కోర్స్ ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ స్క్రీన్ పైన అదరగొట్టేశారు అండ్ మీకు మైక్ ఇస్తే కూడా అదరగొట్టేస్తారని మా అందరికీ తెలుసు. ప్లీజ్ వెల్కమ్. నిజంగానే భీమా చేత, అఫ్ కోర్స్ రామ చేత కూడా శివతాండవం చేయించారు వీళ్ళిద్దరూ. వారిద్దరిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భీమా, రామ అని ఎలా అయితే కవలల్ని మనం చూసామో సినిమాలో, ఇక్కడ రియల్గా మనం చూస్తున్నాము రామ లక్ష్మణులు. సో ప్లీజ్. ఎప్పుడులాగే స్టార్టింగ్ ఒక నవ్వు. నమస్తే మీడియా మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా నూతనపూర్వ నమస్కారాలు. మహాశివరాత్రి ఏంటంటే ఒకే రాయికి 2 పళ్ళు పడ్డట్టుగా. ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు 2 నిన్న కలిసి వచ్చినాయి అనమాట. ఎందుకంటే మహాశివరాత్రి, ఉమెన్స్ డే 2 ఆ రోజు అద్భుతంగా
మంచి రోజు సినిమా రిలీజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ భీమా సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాలి మేము డైరెక్టర్ హర్ష గారికి థ్యాంక్ యూ సార్. ఆయన పెద్ద టెక్నీషియన్స్, కర్ణాటకలో డ్యాన్స్ మాస్టరు, మంచి ఫీక్లో ఉండగా ఎన్నో సినిమాలు డ్యాన్స్ మాస్టర్గా చేసి ఆ తర్వాత డైరెక్టర్ ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజానంతో ఎక్కువ సినిమాలు చేశారు. మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని అద్భుతంగా. ఆ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడే మాకు కొత్తదనంగా అనిపించింది. అద్భుతంగా ఒక ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్, ఒక గాడ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయటం జరిగింది. దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైటు, క్లైమాక్స్ బిఫోరు క్లైమాక్స్ రెండు ఎమోషనల్ డ్రామాని మాకు వర్క్ చేసే వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. హర్ష గారు అంటే మంచి ఒక అంటే ఎమోషనల్ లేనిది మేమేం చేయలేము ఫైటు, అందుకని థ్యాంక్ యూ. అలాగే స్వామి ఆయన పెద్ద మాట్లాడు, ఒక మంచి ఫనోడు అంటాడు, ఒక మంచి ఫనోడు. ఎందుకంటే ఆయనకి ఫన్ తప్ప వేరే తెలియదు, పెద్ద మాట్లాడటం తెలియదు, ఓన్లీ ఫనే తెలుసు. థ్యాంక్ యూ స్వామి. స్వామితోటి మేము చాలా సినిమాలు ఎక్కువ చేసాము, మన అప్పు సార్ తోటి ఎక్కువ సినిమాలు చేసాము. ఇస్ గుడ్ కెమెరామెను. థ్యాంక్ యూ బ్రదర్. రైటరు మేము వాల్తేటి విటయ్య ఫస్ట్ లేటెస్ట్గా మనం చేసాము. ఆ డైరెక్టర్ ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ షెట్ని గురించి తక్కువ టైంలోనే వెరీ గుడ్ బ్రదర్, మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా క్లైమాక్స్ ఎమోషనల్గా రావాలంటే ఆ సిచ్యువేషన్ తక్కువలోనే మంచి వర్క్ చేశారు. ఆ డైరెక్టర్ గారు మనస్ఫూర్తి థ్యాంక్స్. అలాగే నరేష్ గారు చెప్పారు, చాలా సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించారని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించి. ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్ మేము చూస్తుంటాం, పెట్టిన డబ్బులు వస్తే చాలు అని ఒక తృప్తిగా ఉండే ప్రొడ్యూసర్స్ రాధామోహన్ గారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే ₹1 పెట్టి ₹10 ఎక్స్పెక్ట్ చేసాకంటే ముందు పెట్టిన డబ్బులు వస్తే చాలు, ఆ సార్లు లాభం వస్తే అది అనే ఒక అద్భుతమైన కంటెంట్ తోటి 10-15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలు చూసుకుంటూ వస్తూ ఒక సినిమా అద్భుతంగా 10 మందికి టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు భారీ గారితో మాట్లాడాము, చాలా శివభక్తురాలు వాళ్ళు భారీ గారు. అంటే 10 మందికి సేవ చేయాలనంటే ఏమంటే ఈయనింటికి 250 మందికి రోజుకి అన్నం పెడతాం, ఎంతకంటే సేవ ఏం కావాలి అన్నది ఆ భారీ గారికి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి సార్ మీ ఆవిడ గారికి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడంలోనే అన్నదానం ప్రేమ అంటాం ప్రొడ్యూసర్ని. సార్ మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు కానీ 250 మందికి డైలీ అన్నం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా బాగుంటారని మీ ఆవిడ గారు మనస్ఫూర్తి చెప్తున్నారు, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకోటి నెక్స్ట్ మా ఒంగోలు గిత్త గోపిచంద్ర గారితో మాట్లాడాలి. మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంధ్రుడి సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్లో. మా కాంబినేషన్స్ చాలా ఎక్కువ సినిమాలు చేసాం. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టరేషన్ ఏంటంటే రెండు షాడోస్ ఉంటాయి మీ బాడీ లాంగ్వేజ్లో, ఒక ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ బాడీ లాంగ్వేజ్, లౌక్యం, ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా. ఏంటంటే గోపిచంద్ గారిని 2 షాడోలు చూడటం ఆడియన్స్కి చాలా అద్భుతం. ఇలాంటి అద్భుతమైన షాడోస్ ఈ సినిమాలో దొరికింది మీకు. రామ భీమా తోటి అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్ చూశారు కదా. ఫస్ట్ అప్పుడు కామెడీ ఉండే క్యారెక్టరేషన్, క్లైమాక్స్ ఒక ఎమోషనల్లో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది ఈ కథ. గుడ్. కొంతమంది చూసి ఉంటారు నా మిత్రులు అందరూ. ఏంటంటే ఈ సమ్మర్లో మార్చిలో హ్యాపీగా జనానికి ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఓటీల్లో వస్తుంది చూద్దాం అనే ఒక చిన్న డిసప్పాయింట్లో ఉంటారు. అంటాడు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు, ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు. మీరు సినిమా థియేటర్లు చూసి కిక్కే వేరేగా ఉంటుంది నా మిత్రులారా, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళారా. ఎందుకంటే ఒక ₹300, 150, ₹200 ఒక 3 గంటల్లో హేసీ రూమ్లో హ్యాపీ కాలు కూర్చునే అవకాశం మనకి ఎంత అద్భుతం అనమాట. ఓటీటీ నుంచి చెల్లులో చూస్తాం, కంచేపు ఒక సీన్ చూసి ఇంకో చూస్తే అసలు కిక్ ఉన్నది. ఇది నిజంగా మనస్ఫూర్తిగా మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నారు, మేము అని కాదు. ఈ ఆడియన్స్లో ఈ సమ్మర్లో అమ్మ ఏసీ వెళ్ళి కూర్చొని సినిమా చూడండి. ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన కిక్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్కి ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్స్ వాళ్ళు మీకోసం, ఆడియన్స్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసి తీస్తున్నారు. దాన్ని మీరు ఓటీటీలు చూద్దాం, సెల్లో చూద్దాం అనుకోవద్దు, సినిమాలో చూడండి, మీ అద్భుతమైన సత్యాన్ని చెప్పండి. బాధమాట. థ్యాంక్ యూ. మాకు ఈ సినిమాలో ఒక హిట్ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి థ్యాంక్ చెబుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్ ఇద్దరికి కూడా.
ఓకే. మరిప్పుడు సారంగి మాటలు విందాము. నరేష్ గారు యా మేమింకా అప్పుడే క్యారెక్టర్‌ని మర్చిపోలేదు. ఇంతకీ మీ లవ్ స్టోరీ అంతేనా? లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి ఆగవు. ఓహ్! ఓకే. యెస్ ఇంకా నరేష్ చాలా గారు. సినిమాల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. సభకు నమస్కారం. నిన్న పొద్దున్న 9:30, 10 నుంచి ఫోన్ మీద ఉన్నాను నేను. ఫస్ట్ మెసేజ్ ఓవర్సీస్ నుంచి రివ్యూ వచ్చిందండి. దాంట్లో ఏమి ఇచ్చారంటే ఇంటర్వల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని ఇచ్చారు. నేను ఫస్ట్ హర్షాకి మెసేజ్ పెట్టాను డైరెక్టర్కి. దట్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్ ఐ రిసీవ్డ్. ఏ లైఫ్లో అయినా ఏ సినిమాలో అయినా ఇంటర్వల్ పాయింట్, క్లైమాక్స్ ఇంపార్టెంట్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఈ రెండు బ్లాక్స్ని పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా కంగ్రాచులేషన్ అండి టు ది డైరెక్టర్, టు ది హీరో, టు ది ప్రొడ్యూసర్, టు ది మాస్టర్స్, అందరు ప్రతి వాళ్ళకి. మధ్యాహ్నం తర్వాత థియేటర్లో బయటకు వస్తున్న యూత్ రివ్యూస్ చూశానండి. సంక్రాంతి సినిమా లాగా శివరాత్రి సినిమా కూడా ఉంటుంది. ఇది శివరాత్రి సినిమా, ఖచ్చితంగా శివరాత్రి సినిమా. నిన్న బ్రహ్మరాంబ దగ్గర నుంచి థియేటర్లు సిటీలో దద్దరిల్లిపోయినాయి ఈవినింగ్కి. రియల్లీ హ్యాపీగా ఉంటుందండి. ఒక మంచి సినిమా చేసినప్పుడు, మంచి మనుషుల కోసం సినిమా చేసినప్పుడు, మనుషులతో చేసినప్పుడు, ఒక పండగ వాతావరణంలో సినిమా సక్సెస్ అయితే సినిమా వాళ్ళకి పండగ, ఇది మాకు పండగ, ఎంజాయ్ చేసే మీకు పండగ. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తానండి. అండ్ ఫేసెస్ ఆఫ్ ద సినిమా గోపి, ఎందుకంటే గోపీచంద్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ లవ్ అండి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా అభిమానులం మేము. ఒక క్యారెక్టర్ పండించడమే కష్టం అండి. డ్యూయల్ క్యారెక్టర్స్ పండించడం చాలా కష్టం ఒక హీరోకి, ఎవరికైనా కూడా ఈ రోజుల్లో. కానీ ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చిన విధానం కానీ, ఎమోషన్, ఆ క్యారెక్టర్స్ రెండిటికి ఆయన గోపీచంద్ నేను చాలా రోజుల తర్వాత పోలీస్ గెటప్లో చూస్తుంటే యాజ్ యూ సెడ్ దిస్ ది బెస్ట్ లుక్ ఫిలిం నాకు. సెకండ్ క్యారెక్టర్ని చూసారా, దట్ ఈస్ ద సర్ప్రైజ్. ఈ రెండింటిని మాత్రం హ్యాట్స్ ఆఫ్ హీరో గారు, గోపి గారు, వండర్ఫుల్. ఆ రెండు క్యారెక్టర్స్ పండడం అనేదే బికాస్ ఫేసెస్ ఆఫ్ ద ఫిలిం, హీఈస్ ద ఫేస్. సో అది అంత అందంగా, ఎంత యాక్షన్ ఎంత తీసుకెళ్లారో అంత అందంగా ఆ రెండు క్యారెక్టర్స్ పండించడం అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్ టైం కమింగ్ టు ది డైరెక్టర్ హర్ష. నేను జనరల్గా అంటే యాక్టర్గా నేనేం నమ్ముతానంటే లెంగ్త్, ఎంత రోల్ ఎంత లెంగ్త్ అని కాదు, ఎన్ని పంచెస్ ఎంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నామని. నేను ఒకసారి క్యారెక్టర్ వినాలంటే ఆయన హర్ష గారు వచ్చారు, ఫస్ట్ టైం కలిసాను నేను. ఈ సినిమా ఒప్పుకుంది 3 అండి. ఫస్ట్ క్యారెక్టర్ అండి, నాకు తెలుసు ఈ క్యారెక్టర్ ఆయన అదే చెప్పాడు. సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ నిలబడితే సెకండ్ హాఫ్ ఇంకొంత ముందుకెళ్తుందండి అన్నారు. ఫ్యాక్ట్, ఐ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ హిజ్ నరేషన్. రెండోది, లాంగ్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ విత్ గోపీచంద్, చాలా రోజులు అయింది. ఐ ఫెల్ట్ హ్యాపీ ఎంజాయింగ్ దట్ వర్క్. థ్యాంక్స్ టు రాధామోహన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. మూడోది, హర్ష ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. కన్నడలో చాలా పెద్ద డైరెక్టర్, శివరాజ్ కుమార్ సూపర్ స్టార్తో ఎన్నో ఫిల్మ్స్ చేశాడు. వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, యువర్ లాంచ్డ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, హార్టీ కంగ్రాచులేషన్స్. రెండోది, రాధామోహన్ గారి గురించి చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ఆయన నాకు వస్తే చాలు అనే తృప్తి గల వ్యక్తి అండి. ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో రాధామోహన్ గారు, శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తారు. ఆ రిచ్నెస్ కానీ, ఇందాక మాస్టర్లు చెప్పినట్టు దిక్కు లేకపోతే ఓటీటీలో చూడాలి. ఇది మీకు ఇంట్రెస్ట్ కావాలంటే జనాల్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫక్త్ మాస్ ఫిలిం అండి. యూ హ్యావ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్, ఎంటర్టైన్మెంట్. సో దాన్ని ఆయన పెట్టిన దానికి 3వ రోజుకి వచ్చేస్తుంది సండేకి. తర్వాత అన్నీ నెక్స్ట్ స్టేజ్ ఆయనకి. సో హార్టీ కంగ్రాచులేషన్ రాధామోహన్ గారు. పేరున మాస్టర్స్ వాళ్ళు రియల్ లైఫ్లో సాత్విక్, కానీ రియల్ లైఫ్లో మాత్రం హైదరాబాదీ బిర్యానీ, మంచి హలీం. ఈ సక్సెస్ ప్రతి వాళ్ళకండి. మా డైలాగ్ రైటర్ అజ్జు నా క్యారెక్టర్ పడినందుకు ఇద్దరు మేజర్గా
ఒకటి డైరెక్టర్ గారు, రెండోది అజ్జు. నిన్న బ్రహ్మరాంబలో అయితే దే వర్ రోలింగ్ లాఫింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సనలీ ఫర్ దిస్ క్యారెక్టర్. పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ సక్సెస్ అయింది, మా ఆర్ట్ డైరెక్టర్ గారికి. తర్వాత ఫోటోగ్రఫీ అండి, ఇదన్నీ కూడా కరెక్ట్గా ఒకే ముక్కలో చెప్పాలంటే ఇట్ వాస్ అ సింఫనీ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ అండి. ఇది మోస్ట్ ఎంజాయబుల్ మాస్ ABC సెంటర్ యూత్ ఫ్యామిలీ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అండి. దీంట్లో భాగంగా రాధామోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, శ్రీనివాస్ గారికి, టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. సో ఐ హోప్ మెనీ మోర్ excellent success from your banner అండి, and to our hero, to all our unit, to our director, hearty congratulations to one and all, hearty congratulations and very happy celebration of Shivaratri ఇది మా సినిమా. థ్యాంక్ యూ. Absolutely, sir. Thank you so much, and we are very happy to see you as Sarangi in this film. Thank you. And of course, ఇంత మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ని అద్భుతంగా ప్యాక్ చేసి ఫైనల్లీ భీమా ద్వారా మనకు ఒక మంచి హై ఇచ్చిన డైరెక్టర్ హర్ష గారు ఇప్పుడు మాట్లాడతారు. హర్ష గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. భీమా రిలీజ్ అయింది శివరాత్రి రోజు. అందరూ ఎందుకు శివరాత్రి రోజే అని అడిగారు, బట్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి రిజల్ట్ వచ్చేసింది. నేను థియేటర్లో వెళ్ళినప్పుడు చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ. థియేటర్లో ఆ ఎంజాయ్మెంటు, తర్వాత ఇంటర్వల్ పాయింట్కి, క్లైమాక్స్కి బయట వచ్చిన వాళ్ళు ఆ ఎనర్జీతో వచ్చేది చూస్తుంటే చాలా హ్యాపీ అయింది. ఎంటైర్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ అక్సెప్టింగ్ ద సినిమా. ఫస్ట్ షో, నైట్ షో నుంచి ప్యాక్గా వెళ్తుంది. బీసీ సెంటర్ నుంచి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక గోపి సార్ లాగా 6 feet కట్అవుట్ని పట్టుకొని యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ సార్ అని చాలామంది ఫోన్ చేసి చెప్పారు. సో గుడ్ రిజల్ట్. అండ్ ఈ రిజల్ట్కి దిస్ ఈజ్ మై ఎంటైర్ టీమ్ వర్క్. ఐ కాన్ సే ఓన్లీ ఏ హర్ష హ్యాస్ డన్ ఇట్ అంటే రాంగ్. అది ఎంటైర్ టీమ్ వర్క్. ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ శ్రీధర్ గారు, మై కో ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్ చేశారు. అండ్ రాధామోహన్ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ the most important Gopichand sir, thank you for the biggest support and performing so well. ఈరోజు భీమా ఎక్స్ట్రాడినరీ అంటే భీమా కింద రామ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ది క్లైమాక్స్ పోర్షన్ అండ్ ఎస్పెషలీ ద కామెడీ పోర్షన్, రామా పోర్షన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ Gopichand sir. And my entire team, DOP Swami, he is my brother. He has done a wonderful job. And Naresh sir, thank you for trusting me sir. నేను సార్ని ఫస్ట్ టైం మీట్ అయ్యి, సార్ ఇలా ఇది ఉంది, ట్రాక్ ఉంది, యూ విల్ హ్యావ్ టు లవ్ లేడీ హూ ఇస్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఒక చిన్న లుక్ ఇచ్చారు, వై అని. సార్ యూ డూ దిస్, ఇట్ విల్ బీ 100% ఇట్ విల్ బీ నైస్ అని. సో హీ ట్రస్టెడ్ మీ అండ్ హీ అక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ ఇంప్రూవైజ్డ్ ఇట్. It is not 100% mine, sir. I have to tell this. Chana improvisation, sir. He did a wonderful job. He has supported me throughout the shoot, and for that, dialogue Ajju is an excellent dialogue writer. First నేను అజ్జు నాకు ఎవరు అని తెలీదు, ఒక థర్డ్ పార్టీతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ ఫస్ట్ సీన్ సినిమా చూస్తే ఆ ఫస్ట్ సీన్ భీమా ఇంటికి వచ్చి విలన్తో మాట్లాడతారు కదా, ఆ ఫస్ట్ సీన్ రాసిచ్చాడు అజ్జు. ఐ రియలీ లవ్డ్ హిస్ రైటింగ్. అండ్ మాస్ రాస్తాడంటే ఇమ్మీడియట్గా ఆ రామా క్యారెక్టర్ చెప్తే అది కూడా ఆ బ్రాహ్మిన్ క్యారెక్టర్ అలా స్మూత్గా రాసేసాడు. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఇంత టాలెంట్ ఉందా రెండు, బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్ షేడ్స్. సో ఆ బోత్ని ತುಂಬ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు. థ్యాంక్ యూ అజ్జు. అండ్ రామ్ లక్ష్మణ్ సార్, ఇద్దరు ఎక్స్ట్రాడినరీ. భీమా రామా లాగా రామ్ లక్ష్మణ్ సార్ ఎక్స్ట్రీమ్లీ రిలాక్స్డ్, ఎక్స్ట్రీమ్లీ కూల్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లో బెస్ట్ ఏమంటే, నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పండి అని అడుగుతారు. ఒక 2-3 టైమ్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొక కాన్సెప్ట్లో వస్తారు. అది ఎంత నమ్మకంగా, ఎంత కాన్ఫిడెంట్గా వస్తారంటే మాకు డౌట్ వచ్చేస్తుంది, మేము రాసింది తప్ప అని. అంత పర్ఫెక్ట్గా వచ్చి
సార్ క్లైమాక్స్లో మీరు ప్రీ క్లైమాక్స్లో ఎస్పెషలీ మీరు నాకు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ బ్యూటిఫుల్లీ డన్ యాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రమణ వంక గారు, యాజ్ ఈ సెడ్, నేను క్యాంబోడియా లాగా నాకు ఒక టెంపుల్ కావాలి, ఓల్డ్ టెంపుల్ అంటే హీ హాజ్ రియలీ రీసెర్చ్డ్, హీ హాజ్ రియలీ వర్క్డ్ హార్డ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాను, ఇక్కడ సెట్ రెడీ అవుతుంది. నేను అడిగాను రమణ వంక సార్ ఫోటో పంపించండి ఎలా వస్తుంది, బికాస్ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ హిమ్. సో ఫోటో పంపించండి అంటే లేదు సార్ పంపించాను. ఎందుకు సార్? లేదు సార్ మీరు సార్ కరెక్షన్ ఉంటే చెప్తాను సార్ చెప్పండి సార్ అంటే లేదు సార్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి రాని. టు బీ ఫ్రాంక్ వెన్ ఐ ఎంటర్డ్ అన్నపూర్ణ ఇట్ వాజ్ మెస్మరైజింగ్. నేను క్యాంబోడియాకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో సో దట్ కైండ్ ఆఫ్ సెట్ రమణ వంక గారు ఇచ్చారు. రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆర్ట్ వర్క్. అండ్ my entire team, whoever is not here, my entire artist team, my assistant department team, everybody, I thank this because this is an opportunity I don't want to miss, and this is my first Telugu cinema, and I thank everybody for accepting and loving me and supporting me. Hope this continues and goes on. Thank you Andy. If I missed anybody, I'm very sorry. Thank you for the support and especially for the audience. I would really thank them. నిన్న థియేటర్లో చూసి ఫస్ట్ షో తర్వాత నైట్ షో చూసిన తర్వాత నాకు ఇంకా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ప్లీజ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు చెప్పారు, నరేష్ సార్ కూడా చెప్పారు, దిస్ ఈజ్ అ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్, నాట్ ఆన్ టీవీ, నాట్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్, ఓటీటీలో లేదు. ట్రస్ట్ మీ. ఏం చెప్తున్నారు రివ్యూస్, ఏమి ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ అని చెప్తున్నారు. ఎస్, ఇట్ ఈస్ ఎ గూస్ బంప్స్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కామెడీ. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. సూపర్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ ఎస్, ఇంత మంచి కథని నమ్మి ఇంత బిగ్ క్యాన్వాస్కి కావాల్సినంత ప్రొడక్షన్ వాల్యూస్ అందించి ఈ చిత్రాన్ని ఈరోజు థియేటర్స్లోనే చూసి ఎంజాయ్ చేయాలి అనిపించేలా చేసినటువంటి మన ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము కష్టపడి చేస్తాం, దాన్ని బయటికి పంపించాలనుకుంటే మీ ద్వారానే పంపిస్తాం. మీరు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు స్టేజ్ మీద రమ్మంటే ఆయన కొంచెం సిగ్గుపడతారు, కానీ ఆయనే నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో ఆయనకి యాక్చువల్లీ నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే హర్ష గారును గోపి గారు ఈ ప్రాజెక్ట్ నమ్మి నన్ను చేయమని వాళ్ళిద్దరూ నా దగ్గరికి పంపించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి యాక్చువల్లీ ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవరికైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. నాకు ఇచ్చినందుకు, ఇలాంటి సినిమా తీయగలిగినందుకు, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. తర్వాత ఈ డైలాగ్స్, మన అజ్జు ఫస్ట్ టైం పరిచయం, కానీ మంచి డైలాగ్స్ రాశాడు. సినిమాల్లో నిన్న కూడా నేను యాక్చువల్లీ ఏఎంబీలో సాయంత్రం 7:15 షోలో చూశాను. ప్రేక్షకుల వాళ్ళ ఎప్రిసియేషన్, వాళ్ళ రియాక్షన్ అంతా బాగుంది. మంచి డైలాగ్స్ రాసావు అంజు, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అలాగే మాకు లిరిక్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి, ఎందుకంటే ఒక డ్యూయట్ లాంటిది మా మెలోడీ, తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్, డిఫరెంట్ జానర్ సాంగ్స్ కళ్యాణ్ చక్రవర్తి రాశాడు. అది కూడా ప్రేక్షకులకు బాగా అందింది. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ లేకపోయినా అతనికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అనమాట. ఇంకా ఆర్ట్ వర్క్ వచ్చేప్పటికి రమణ వంక ఇంతకుముందు కూడా నాకు పరిచయం. అంతకుముందు 1-2 సినిమాలు మనం చేసాం. ఆయనకి ఏంటంటే ఆయన క్రియేటివ్ పర్సన్, ప్రొడక్షన్ డిజైనర్, డెసిగ్నేషన్ ఏదైనా చేసేది ఆర్ట్ వర్క్ అన్నమాట. సో మనం ఒక ఐడియా చెప్తే ఆయన ఊహించుకుని ఇంటికాడ హోంవర్క్ చేసుకుని మనకు ప్రజెంట్ చేస్తారన్నమాట. అలాంటి కెపాసిటీ, టాలెంట్ ఉన్న రమణ వంక యాక్చువల్లీ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే మన హర్ష గారు చెప్పినట్టు అన్నపూర్ణలో సెట్ చేయడానికి ఎన్నో డిస్కషన్స్, తర్వాత ఎన్నో విజువల్స్, ఎన్నో ప్రజెంటేషన్స్ చేసి ఫైనల్గా మేము సెలెక్ట్ చేసి అలాంటి బ్రహ్మాండమైన సెట్ వేశారు. తర్వాత ఇదే కాకుండా మిగతా పోలీస్ స్టేషన్ కానీ మిగతా అన్ని ఆర్ట్ వర్క్ అంతాను అతను ప్లస్ వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ టీము చాలా బాగా పనిచేసి మనకి
ప్రేక్షకులు అభినందిస్తున్నారంటే కారకులు వెళ్ళారన్నమాట. సో అతను ఒక్కడే కాదు, వాళ్ళ టీం కూడా. సో ఇంకా చెప్పాలంటే మన డిఓపి గారు ఆయన ఎక్కువ మాట్లాడరు, కానీ ప్రేక్షకుల్లో పర్టికులర్లీ నైట్ ఎలిమెంట్స్ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేశారు, బ్రహ్మాండంగా షూట్ చేశారని ఫీడ్బ్యాక్ అనమాట. సో కరెక్ట్గా యాక్చువల్లీ విజువల్స్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. సో ఎక్కువ మాట్లాడిపోయినా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. ఇంక వీళ్ళిద్దరూ హర్ష గారు వాళ్ళ కాంబినేషన్ ఇది ఐ థింక్ 7th మూవీ. సో వాళ్ళ కాంబినేషన్ తోటి, ఎందుకంటే మెయిన్ థింగ్ వాళ్ళకి ర్యాపో. సో వాళ్ళిద్దరూ బాగా ఉంటే నాకు చిరాకు ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు అనమాట. సో వాళ్ళిద్దరు అన్నీ సెట్ చేసుకుంటుంటారు. దే ఆర్ రియల్లీ వర్కింగ్ ప్రతి ఫ్రేము చక్కగా చూపించగలిగారు. హర్ష, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. తర్వాత ఇప్పుడు మన నరేష్ గారు ఆయన ఏమన్నారు, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్ అన్నారు. సో మేము అడిగినప్పుడు సార్ ఇది చిన్న రోలే కానీ మోస్ట్ ఎఫెక్టివ్ రోలు, ఇది ప్రేక్షకులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మీరు చేయండి అంటే వేరే వేరే సినిమాల్లో కమిట్మెంట్స్ ఉన్నా సరే ఆయన డేట్స్ అడ్జస్ట్ చేసి మన సినిమాలో చేశారు మీరు. యాక్చువల్లీ ఆ లాస్ట్ ఆయనను తర్వాత గోపి గారు వాళ్ళ ఇంటరాక్షన్ ప్రేక్షకులకి చాలా ఎంటర్టైనింగ్గా కల్పించింది అనమాట. అది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో ఆయన మీరు డేట్స్ అడ్జస్ట్ చేసి మాకు చేశారు, చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. తర్వాత మెయిన్ విఎఫ్ఎక్స్ వర్క్. విఎఫ్ఎక్స్లో ఈ సినిమాకి ఎలాంటి సెమీ ఫ్యాంటసీ సినిమాకి విఎఫ్ఎక్స్ ఎఫెక్టివ్గా ఉంటేనే దాని యొక్క కనబడుతుంది అనమాట ప్రేక్షకులకి. అలాంటిది 2 కంపెనీలు చేశారు. ఒకటి చెన్నై బేస్డ్ జూపిటర్ కంపెనీ, తర్వాత ఒకటి హైదరాబాద్ బేస్డ్ డెక్కన్ కంపెనీ. వీళ్ళిద్దరూ నిజంగా యాక్చువల్లీ చాలా కష్టపడి బ్రహ్మాండమైన విజువల్ ఎఫెక్ట్స్ మనకి ఇచ్చారు. అది యాక్చువల్లీ సినిమాను బూస్ట్ చేస్తుంది. విజువల్ సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఉండదు. సో ఈ సినిమాలు చూసిన వాళ్ళకి యాక్చువల్లీ విజువల్స్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అని అందరూ చెప్తున్నారు కనుక వాళ్ళు కూడాను యాక్చువల్లీ చాలా వర్క్ చేశారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. రవి బస్రూర్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. సో హర్ష గారు రవి బస్రూర్కి మంచి పరిచయం ఉంది. సో మేము అడగగానే ఆయన ఒప్పుకున్నారు. ఇంతకుముందు సలార్ సినిమా చేసిన తెలుగు సినిమాలో ఇదే మొట్టమొదటి సినిమా. సో అడగగానే చేశారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఆయన చెక్కుతుంటారు అన్నమాట, ఆయన పర్ఫెక్షనిస్టు, చేస్తూనే ఉంటారు, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని. సో బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ మన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ అనమాట. సో పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఆ టైంలో ఆయన ఇచ్చే మ్యూజిక్ యాక్చువల్లీ గూస్ బంప్స్ తలుచుకుంటేనే మా గూస్ బంప్స్ వస్తాయన్నమాట, అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. సో రఘు బస్రూర్ రమ్మంటే మన ఏదో ఆయన చాలా సిగ్గుపడుతుంటారు, ఆయన దూరంగా ఉన్నా సరే ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. ఇంకా యాక్షన్, మన హీరో గారు యాక్షన్ హీరో, మ్యాచో హీరో అంటారు, యాక్షన్ హీరో. ఆయన సినిమాలో యాక్షన్ ఉండాలంటే యాక్షన్ డైరెక్టర్స్ మన ఫైట్ మాస్టర్స్ కూడా ఉండాలి. రామలక్ష్మణ గారు, తర్వాత వాళ్ళ శిష్యుడు వెంకట్, తర్వాత డాక్టర్ రవివర్మ గారు రకరకాల ఫైట్స్ హ్యాండిల్ చేశారు. పర్టికులర్లీ ప్రీ క్లైమాక్స్ చేసిన ఆ ఫైట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ద మూవీ అనమాట. అంటే కొన్ని ఎలిమెంట్స్ సినిమాలో 2 గంటల 15 నిమిషాలు 2 గంటల 20 నిమిషాలు ఉండగలదు, దాంట్లో కనీసం ఒక 5-6 మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటే అది చాలా అనమాట యాక్చువల్లీ ప్రేక్షకులకి వాళ్ళు నిలబెడతాయి. అలాంటిది మాకు ప్రీ క్లైమాక్స్లో ఉన్న యాక్షన్ బ్లాకు, ఇంటర్వెల్ ముందు ఉన్న యాక్షన్ బ్లాకు అవి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. తర్వాత ఇంట్రడక్షన్లో కూడాను. ఇంకా కోరియోగ్రాఫరు, మా కోరియోగ్రాఫరు ముందు ఎవరు అనుకున్నాం, కానీ ఏదో కారణాల వల్ల ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే నేను డైరెక్టర్ని కానీ ఒరిజినల్గా నేను కోరియోగ్రాఫర్ని మీకు 2 సాంగ్లు చేసి పెడతానని ఆయనే కోరియోగ్రాఫ్ చేశారు. సో ఏదో మాయగా, తర్వాత హీరో గారి ఇంట్రడక్షన్ సాంగు, ఆ 2 హర్ష కోరియోగ్రాఫ్ చేశారు. ఇంకా మా ప్రొడక్షన్ టీం ఇక్కడ వాళ్ళు లేరు, కానీ వాళ్ళు యాక్చువల్లీ బిహైండ్ ది స్క్రీన్. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పబోతే ప్రతిదీ మాకు ఒక వెహికల్స్ అరేంజ్ చేయాలన్నాను, సెటిల్ అరేంజ్ చేయాలన్నా, క్యారవన్ అరేంజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, హోటల్స్ బుక్ చేయాలన్నా, ఫ్లైట్స్ బుక్ చేయాలన్నా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి చేస్తుంటారు. సో ఇది యాక్చువల్లీ వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే ఒక యాక్చువల్లీ కంట్రిబ్యూషన్ మనకు బయట తెలియదు, కానీ వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. సో మా ప్రొడక్షన్ టీం అందరికీ, సో ఒక ప్రొడక్షన్ టీంలో 4-5 ఉన్నారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. సో యాక్చువల్లీ ఇది టీమ్ వర్క్. ఎవరైనా సరే ఇప్పుడు డైరెక్టర్ గారు విజన్ ఉంటుంది, కానీ డైరెక్షన్ టీము ప్రజెంట్ చేస్తేనే అది బయటకు వస్తుంది అనమాట. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్, అలాగే డిఓపి, వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ కెమెరా పర్సన్, అందరూ ప్రతి టెక్నీషియన్ అందరూ కోఆపరేట్ చేస్తేనే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో వాళ్ళందరూ మనకి స్టేజ్ మీద ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా అన్నమాట. తర్వాత ఇంకా ప్రతి వాళ్ళు లైట్ మ్యాన్ నుంచి, వెహికల్ డ్రైవర్ నుంచి, వెహికల్ హైర్, ప్రతి వాళ్ళు మనకి ఇచ్చిన యాక్చువల్లీ హైర్ మనకు అవుట్ సోర్సింగ్ కానీ
వీళ్ళందరూ చేస్తేనే సినిమా తెరుగుతుంది. వాళ్ళకు కూడా మా ప్రొడక్షన్ తరపున కృతజ్ఞతలు. ఇంకా మన హర్ష గారు, ఆయన బెంగాల్ టైగర్లో కోరియోగ్రఫీ చేశారు. అప్పటి నుంచి పరిచయం, ఈ ప్రాజెక్ట్ పట్టుకొచ్చారు. ఒక విషయం ఏంటంటే, ఒక 14 months నుంచి వీ బిన్ ట్రావెలింగ్. ఒకసారి కూడా మేము ఒకళ్ళు తిట్టుకోలేదు, ఏది చేయలేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటాం. అంటే యాక్చువల్లీ స్మూత్గా వెళ్ళాలి, ప్రొడక్షన్ అనేది స్మూత్గా వెళ్తేనే అది ఇంపార్టెంట్. సో అది జరగలేదు. సో నిజంగానే యాక్చువల్లీ దిస్ ట్రూత్. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా ఉంటే వీ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్ఫ్. మేము మాట్లాడుకుంటాం. అది ఆయన నన్నే కన్విన్స్ చేయాలి, నేను ఆయననే కన్విన్స్ చేయాలి. అలాంటిది జరుగుతుంది. సో ఇంత స్మూత్ ఎన్విరాన్మెంట్లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అందరికీ హ్యాపీనెస్ ఉంటుంది. సో అది యాక్చువల్లీ ఆయన ప్లస్ వెరీ రిసెప్టివ్. ఒక ఏదైనా ఐడియా ఉంటే నేను చేసింది కరెక్ట్, నేనే చేద్దాం, అదే కరెక్ట్ అని అనరు. ఇంకోళ్ళు ఏమైనా ఐడియా ఉంటే వింటారు, ఆలోచిస్తారు, బాగుంటే తీసుకుంటారు, బాగోలేకపోతే ఇది బాగోలేదని మమ్మల్ని కన్విన్స్ చేస్తారన్నమాట. అలాంటి క్వాలిటీస్ ఉన్న డైరెక్టర్ ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతారు. ఐ హోప్ హ్యావ్ మోర్ అండ్ మోర్ సక్సెస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇంకా ఎవరి గురించి నేను చెప్పలేదంటే మా గోపి గారి గురించి తర్వాత. సో మా ప్రొడక్షన్లో మా ఎదుర్కొంటున్న ప్రొడక్షన్ మనిషి కనపడుతున్నాడు. అందరికీ మంచి భోజనం అన్నీ సప్లై చేశారు మా ప్రొడక్షన్ వాళ్ళు. సో షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు సంతృప్తిగా తిని సంతృప్తిగా ఉంటేనే వాళ్ళు అవుట్పుట్ కూడా వస్తుంది. అలాంటి మాకు సపోర్ట్ చేసిన ప్రొడక్షన్ డిపార్ట్మెంటు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవందరూ వీళ్ళు కనపడరు, యాక్చువల్లీ వాళ్ళ వల్లే చాలా వరకు జరుగుతాయి అన్నమాట ప్రతి పనిను. సో అలాగ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్లీ ఇంకా గోపి గారు గురించి ఏం చెప్తాం. సో 19 సినిమాల్లో చేసిన తర్వాత మా రిలేషన్షిప్ అలా కంటిన్యూట్ అవుతుందన్నమాట. అంటే అప్పుడప్పుడు కలుస్తుంటాం, హాయ్ అనుకుంటాం, మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. ఆయన నాకు వెల్ విషరు, నేను ఆయనకు వెల్ విషరు. అలాగా ఈ ప్రాజెక్టు నన్ను నమ్మి నా దగ్గర తీసుకొచ్చింది చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఎక్స్పెక్టేషన్స్కి, డైరెక్టర్ గారి ఎక్స్పెక్టేషన్స్కి నేను ప్రొడక్షన్ తరపున మీకు అన్నీ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఎక్కడా కాంప్రమైజ్ చేయలేదు. సో నేను చేసినంత వరకు ఈ ప్రొడక్షన్కి మీకు కావాల్సినన్ని ఇచ్చాను. లేకపోతే లేదని చెప్పొచ్చు. కానీ అన్నీ చూస్తే మీకు తెలుస్తుంది కదా, అంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి, రిచ్నెస్ ఉంటుంది మూవీలో. దీనికి కావాలి, మనం డబ్బులు దేనికి కావాలో దాని మీద పెట్టాలన్నమాట. సో మేము పెట్టిన ఖర్చు అంతా స్క్రీన్ మీద కనపడుతుంది. ఫైనల్గా ప్రేక్షకులు వాళ్ళ రివ్యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకళ్ళు చూసి 10 మంది చెప్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. సో అలాంటిది నిన్న యాక్చువల్లీ మార్నింగ్ షోస్ కొంచెం డల్గా ఓపెన్ అయింది, ఎందుకంటే అందరూ గుళ్ళకి వెళ్తుంటారు, పూజలు చేస్తుంటారు. మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇవాళ రేపు కూడాను అలాగే ఫీడ్బ్యాక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రేక్షకులే మంచి అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. తర్వాత మా పిఆర్ఓ శేఖరు, వంశీ, సో ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే యాక్చువల్లీ మనందరికి మనం బయట పడగలం. సో పిఆర్ఓ టీం కూడా చాలా కృతజ్ఞతలు. సో ఇంకెవరినైనా సో వీళ్ళందరూ ఇప్పుడు మన ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తమ్మిరాజు గారును, తర్వాత రవి వాళ్ళ అసిస్టెంట్. యాక్చువల్లీ వాళ్ళు జనరల్ నైటే పనిచేస్తారు, డే టైం కనపడరు వాళ్ళు. కానీ మంచి ఎడిటింగ్ చేశారు. చాలా డిస్కషన్ కూడా చేస్తున్నారు, రెగ్యులర్గా మాట్లాడితే డిస్కస్ చేసి ఏది ఉండాలి ఏది లేదని చేస్తుంటారు. సో తమ్మిరాజు గారు వాళ్ళ టీం కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకెవరినైనా మర్చిపోయాను ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధామోహన్ గారు. మీరు అండ్ గోపిచంద్ గారి కాంబినేషన్లో ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మరెన్నో రోజులు థియేటర్స్లో ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయాలి సినిమాని. అండ్ ఎస్, మరి భీమాగా, రామాగా పవర్ఫుల్, ఎమోషనల్ అండ్ కామికల్, ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్తో మనల్ని ఎంటర్టైన్ చేసిన గోపిచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధామోహన్ గారు మీరు అంతా చెప్పేశారు, ఇంకేం చెప్తాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ఈ ఆడియన్స్. నా భీమా సినిమాని నిన్న మహాశివరాత్రి రిలీజ్ అయ్యి అంత బాగా మీరు రిసీవ్ చేసుకుని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్
ఒక మంచి కథ తీసుకొచ్చి నా చేత ఇంత మంచి బాగా చేపించి ఈరోజు ఆడియన్స్ ముందు తీసుకెళ్ళి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేశాను, ఇది సెకండ్ సినిమా. శ్రీధర్ గారికి, రాధామోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని అంత మంచి అవుట్పుట్ తెప్పించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నరేష్ గారితో చేసి చాలా రోజులు అయింది. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తారని కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఉన్న ఒక సెకండ్ హాఫ్లో ఆయన ఎంటర్ అవుతారు. నిన్న థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూసినప్పుడు సూపర్బ్ రెస్పాన్స్. ఆ క్లాప్స్ కానీ మీ ఒక్కొక్క డైలాగ్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ స్వామి మాట్లాడు కానీ ఆన్ స్క్రీన్ అయితే సూపర్గా చూపించాడు. మామూలుగా చేసేటప్పుడే అంత తెలియదు, కానీ సినిమా నిన్న చూస్తే స్వామి ఎరగదీస్తే అసలు డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ నా రైటర్స్ అజు మామూలుగా రాసాడు పాపం, చాలాసార్లు అడిగి ఇంకా అని పాపం ఎన్నిసార్లు రాశాడు, కానీ ఈరోజు నీ డైలాగ్ చెప్తుంటే ఆన్ స్క్రీన్లో థియేటర్స్ నాకు క్లాప్స్ పడుతున్నాయంటే నీ డైలాగ్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండే సినిమాలో, ఎస్పెషలీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్, ఆ ఎమోషన్ కానివ్వండి. మాస్టర్స్ చాలా థ్యాంక్ యూ మాస్టర్. మీతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, బట్ ఎమోషన్ ఉంటే మీరు ఇరగదీస్తారని తెలుసు. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే థియేటర్లో నేను చూసినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చి వెంకట్ చేశారు, మీ వాడే ఇరగదీశాడు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఆ హాఫ్ అన్ అవర్ అట్లా క్లాప్స్ పడతానే ఉండే మాస్టర్, విజిల్స్. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ, సూపర్బ్, వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఫర్ దిస్ మూవీ. హర్ష ఎంత బాగా తీశాడు, తను తీసిన సీన్స్ ఎలివేట్ చేసిన విధం ఎక్స్ట్రాడినరీ చేశారు రవి బాసు. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఈ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సినిమాని చూడడం వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ యూ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. ప్లీజ్ గో ఇన్ ద వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్, డెఫినెట్లీ గోపిచంద్ గారు. మిమ్మల్ని ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ రోల్స్లో చాలాసార్లు చూసాం, కానీ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి. అసలు ఆ కామిక్ టైమింగ్ అనేది భీమాగా వి డింట్ ఎక్స్పెక్టెడ్. అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ ద కామెడీ ఫేజ్ ఆఫ్ ద మూవీ, నాకు చెప్పండి. కామెడీ ఫేజ్ నాకు బాగా ఇష్టం అండి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఇష్టం. మామూలుగానే ది సేమ్ నేను ఫస్ట్ హాఫ్లో సీన్స్ కానివ్వండి, హీరోయిన్తో సీన్స్, నరేష్ గారితో అయితే నేను చేసేటప్పుడే నవ్వుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ స్లాంగ్ చాలా బాగుంటుంది, అంటే ఆ బ్రాహ్మిన్ స్లాంగ్. ప్లస్ సీన్స్ అయితే పడి నవ్వుతూ ఉన్నాం. కాసేపు పక్కకి వెళ్ళి ఆపుకొని వచ్చేసామన్నమాట. ఈవెన్ థియేటర్స్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. యూ పీపుల్ విల్ గో అండ్ ఎంజాయ్ ది మూవీ. థ్యాంక్ యూ. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ హోప్ ఇంకా చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. నిజంగా ఒక శివతాండవం చూసినటువంటి గూస్ బంప్స్ మనందరికీ గ్యారంటీ అనమాట. సో అంత అద్భుతమైన కంటెంట్ని, అంత అద్భుతమైన కమర్షియల్ వాల్యూస్ని మనకు అందించడం జరిగింది సినిమా. సో భీమా ఇన్ థియేటర్స్, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ గోపిచంద్ గారు.